చాలా కష్టపడి సినిమా అయితే తీశారు. ఇప్పుడైతే మాత్రం అందరూ చాలా బాగుంది చాలా కష్టపడ్డారు ఈ మూవీ తీయడానికి చాలా అన్నారు. ఇప్పుడైతే సక్సెస్ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చూద్దాం, ఈవినింగ్ వరకు చూద్దాం. ఇంకా ఇప్పటిదాకా అయితే పాజిటివ్ ఉంది. చూద్దాం. అంటే నాకు ఎలా అంటే లేనిది ఉన్నది చెప్పడం అన్నీ ఇష్టం లేదు. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. వచ్చిన ఆడియన్స్ అయితే బాగానే మంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. లేదు అలాంటివన్నీ నేనే అసలు అవన్నీ నమ్మే షెడ్కి వెళ్ళిపోయారు. మనం షెడ్కి వెళ్ళే టైప్ కాదు. ఓకే, ఏం పర్లేదు. విల్ వెయిట్, విల్ సీ. అంతే. ఐమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఇంకా చూద్దాము. సో గుడ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ మనమాల వాళ్ళు వచ్చి ఉంటారు కదా, సో అవన్నీ నేను పెద్దామను. ఐ జస్ట్ వాంట్ ఆడియన్స్ టు వాచ్ ఇట్ అండ్ పాజిటివ్ రివ్యూస్, అంటే లైక్ కరెక్ట్ రివ్యూస్ ఇవ్వాలి. అంటే బాగుంది. కెరీర్ బెస్ట్ ఏంటంటే పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం అండి హౌస్ఫుల్ బోర్డు చూడడం. వెరీ హ్యాపీ అనమాట. ఈ లైఫ్లో చూస్తానా లేదనిపించింది, రాజరికంతో చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్. విజయ్ రామరాజు, అప్సరా గారు అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇదంటే కొత్త వాళ్ళు కాబట్టి చేస్తున్నారని చెప్పాలి. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో కాదు, మా విలన్ ఎలా అనిపించాడు? సో కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలంటారు కదా, అందుకే ఆ ఫైట్ పెట్టాము. ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా మీ అందరు సపోర్ట్, జెన్యున్గా మీకు ఎలా అనిపించిందో ఆడియన్స్ రివ్యూస్ కూడా తీసుకుని అది మాకు సపోర్ట్ చేసి జనంలోకి వెళ్ళేలా చేయండి. మీకు ఎలా అనిపించింది మూవీ? అందరూ చూశారు కదా మీరంతా. క్యారెక్టర్ కానీ, సినిమా కానీ, హీరో విజయ్ శంకర్ కానీ, అప్సరా కానీ, వరుణ్ సందేశ్ కానీ, క్రాంతి కానీ అందరూ బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేశారు. అనుకున్న విధంగా మేము ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్లాలనుకుని చేసాం. మా ప్రయత్నం మేము చేసాం. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.